ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న కాంపిటీషన్ అత్తళ్ళు అండ్ అల్లుళ్ళ మధ్య. సో మ్యాటర్ ఏంటంటే అత్తలకి అండ్ అల్లుళ్ళకి ఇద్దరు టీమ్స్ కి మేము కళ్ళగంతులు కట్టేస్తాము. అత్తలకి వచ్చి కర్రిస్తాం. ఆ మాత్రం సీనియారిటీకి ఇవ్వాలి కదా. మీ అల్లుళ్ళు ఎక్కడున్నా వెతికి వెతికి కొట్టొచ్చు. సో అత్తలు అల్లుళ్ళు అందరూ సెంటర్ స్టేజ్ కి వచ్చేయండి. ఇప్పుడు నా చేతిలో ఉన్న 100% డార్క్ కళ్ళుకి కట్టుకోవడానికి గంతులు. అత్తలు అల్లుళ్ళు కట్టేసుకోండి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంటిరో. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి. ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు? ఏడు సంగతులు ఎవరు? రష్మి. మేము ఒకసారి చెక్ చేస్తాం. మీరు ఎవరికి డమ్మీ స్టిక్ ఇచ్చైనా కొట్టమని చెప్పండి, కానీ నరేష్ గారికి డమ్మీ స్టిక్ ఇచ్చి మమ్మల్ని కొట్టమని మాత్రం చెప్పకండి. చూడండి ఆయన ఎలా కట్టుకున్నాడు అసలు. మరి సరిగా కట్టండి. అయితే తీసి కట్టు. ఏంట్రా ఐబాల్స్ తీసేస్తావేంటి నువ్వు? రే అంత గట్టి గట్టకు, కల్లుడు వచ్చేస్తాయి. కళ్ళగంతుల ఆటలో ఫస్ట్ మేము స్టిక్స్ వచ్చి అత్తలకి ఇచ్చాము. అత్తలు గుర్తుపెట్టుకోండి, మీ అల్లుళ్ళు ఎక్కడున్నా వెతికి వెతికి ఉత్తికి కొట్టొచ్చు మీరు. సో ఇదంతా చేయడానికి నేను ఇస్తున్నాను మీకు 2 minutes. ఓకే, అండ్ యువర్ టైం స్టార్ట్ నౌ. రాంప్రసాద్ గారు ఎక్కడికి వెళ్తున్నావు? బై మిస్టేక్ వస్తారండి. అత్తల ఛాన్స్ అయిపోయింది. ఒక అల్లుడు అందరు అత్తలు. ఇన్నెందుకు? 3 అబ్బాయిలకు 3. అల్లుడు రెడీ. అరే నేను రష్మిని. నువ్వా? ఓకే. అల్లుడు చెప్పు. నా అల్లుడు కాదు, వాళ్ళ అల్లుడు నువ్వు. అత్తలు ఎక్కడ ఉన్నారు? అత్తలు ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని వెతికి వెతికి కొట్టాలి. రెడీ. రెడీ. అత్తలందరూ అందుబాటులోకి రండి. మామూలుగా తగలేదు సార్. ఎలా కొట్టాడు చూపిస్తా. ఇలా కొట్టాడు సార్. అత్త అమ్మాయి ఎంతకి? నీ లెఫ్ట్ 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 కి రా, లెఫ్ట్ కి రా, లెఫ్ట్ కి. ఇంకా 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 అల్లుడు వైపు నుంచి నరేష్ ఆడబోతున్నాడు. కానీ ఈసారి అత్తలు కాదు, పిల్లలందరూ వచ్చేయండి. దంచు దంచు బాగా దంచు దంచు దంచు
పట్టుకో. రే నరేష్ గా కర్ర ఇప్పుడు పోవడం ఏంట్రా? నీ వెనక 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 ఆగు ఆగు నరేష్ ఆగు నరేష్ ఆగు 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 నేను నీ రైట్ లో గో 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 కొట్టు. నరేష్ హ్యాపీయా? మొత్తం ఫ్రస్ట్రేషన్ బయట తీసేసారు. మొత్తం ఫ్రస్ట్రేషన్ బయట పడిందా? ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది బ్యూటిఫుల్ లేడీస్ అండ్ అత్తలు అలాగే అల్లుళ్ళందరూ అండ్ కూతుర్లందరూ చాలా బాగా స్పోర్టివ్ గా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఎవ్రీబడీ హియర్. ఈ సెగ్మెంట్ లో ఆషాఢం ఎంటర్టైన్మెంట్ సూపర్ సూపర్ సూపర్. చాలా సరదాగా ఈ సెగ్మెంట్ జరిగింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. It's time for a KCPD. Just wait for the gang to bang it. నాన్న ఈరోజు మొహం వెళ్ళిపోతుందంటే గుడికెళ్ళి మొక్కొని వచ్చాను రా. ఏమని? నువ్వు ఏ అమ్మాయి వెంట పడకూడదని. నేను కూడా గుడికెళ్ళి మొక్కున్నాను. ఏమని? నువ్వు ఏ ఆంటీ అనక పడకూడదని. నోర్మి తండ్రికి ఎదిరిస్తావరా? ఆగండి. తనని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. నేను ప్రేమించిన పిల్ల. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలిసిన ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చెప్పేది విను. ఐ సపోర్ట్ లవ్ మ్యారేజ్. అలా కదా అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్. ఎవరండి ఆయన? ఫాదర్. నన్ను ఆశీర్వదించండి ఫాదర్. ఆ ఫాదర్ కాదు. తీశారు. సూపర్. సో మూవీ టీమ్ అనగనగా ప్లీజ్ వెల్కమ్ సుమంత్ గారు అండ్ కాజల్ గారు. నేను మీ అందరికి గిఫ్ట్లు తీసుకొచ్చాను. ఒక్కొక్క టీ షర్ట్ మీద ఒక్కొక్క మీమ్ ఉంటుంది. సో ఫస్ట్ టీ షర్ట్ నేను ఆదికి ఇస్తాను. ఇది వీకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఎన్ని టీ షర్ట్లు వేసినా ఇదైతే తగ్గించం. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఉలలా ఉలలా నబల గోపాల కిసులా ఆట కోస్తా ప్లేస్ టైం నువ్వే చెప్పాలా. మీ వాయిస్ సో మెస్మరైజింగ్ అండి. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాలా. ఒక చిన్న సర్ప్రైజ్ మీకోసం ప్లాన్ చేశాము. మీ డాడీ ముందుకు వస్తే ఏం చెప్పాలనుకుంటారు? ఉండిపోమని అడుగుతానండి. ప్రతి అప్లికేషన్ లో నాన్న పేరు ముందు లేట్ అని రాసినప్పుడు మా నాన్న ఉంటే బాగుండేది అనిపించింది. తెలిసి నాన్నతో అన్ని షేర్ చేసుకుందాం, అన్ని మాట్లాడదాం అనే టైంకి నాన్న లేరు. నాకు ఇద్దరు ఫాదర్స్ ఉన్నారని నేను నమ్ముతాను. ఎందుకంటే మై బర్త్ ఫాదర్ సురేంద్ర, మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్ గా అయితే ఆయనే నా ఫాదర్. సుమంత్ గారు ఈ ఏప్రిల్ వస్తే 25 years ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకుంటున్నారు. మేమందరం వి టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఫెలిసిటేట్ యూ.
రాజన్న రేపు తెల్లారి 7 గంటలకి స్టేషన్ దగ్గరకు వచ్చి ఏటే రాజు నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావంతే ఏటకెళ్తున్నట్టు కాదు నా నుండి పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా వర్ష ఇమ్ముతో ఇది ఆల్మోస్ట్ ఒక చివరి పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చా? ఏమో ఇక్కడ ఎంత మంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు.